కిష్కింద కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష నరస ప్రియ కల్పే రామంద మృదు వదన మతినై పరిపాలించనా చలో హద్దులతో మోకలు పెడతానే బుక్కలు రెండు కొరికేస్తానే అంతగా నచ్చమో అనసూయమ్మ రాధే గోవింద ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జయతో నా మనసు లాగేసిందా నీకోసమే పుట్టానని ఊరించబోయ్ వాత్సల్య నా కోసమే వచ్చమని వాటేసిన వయ్యారమా తొలి ప్రేమ కళ్ళుల్ని పులరాలంట పరువాల పంటలే పట్టాలంట ఒక్క సిగ్గుతో మెరవాలంట కౌగిల్ల గంటలే జరగాలంట అరే అమరేసే సమరేస్తా సోలతోనే శామరేస్తా ఒడియాసే రాసరి పడదేసేమా కృష్ణ ముకుంద కన్నే కిష్కింద కిస్ మై లిప్స్ అంటూ కవ్వించిందా రాధే గోవింద ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా అంగంగమే రావనే నీ పొద్దుకై అరటమే వదిలేసేది కోమటమే సాగించబోయ్ సల్లపమే రవిరాణి దర్శనం ఇవ్వాలంట ఏకాంత సేవనే చెయ్యాలంట కసిగువని కలే విప్పిందంట నీకోసం పట్టలే పరిచిందంట అదే మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా సిరినే మగ సిరితో దోచేస్తా భావా రాధే గోవింద ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జనకు నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ప్రియ కల్పే రామంద మృదు వదన పదినై పరిపాలించనా చలో హద్దులతో మోకలు వేస్తానే బుక్కలు రెండు కొరికేస్తానే అంతగా నచ్చడమో అనసూయమ్మ So I would like to invite Ramacharya sir and Sudhakar sir, please come on the stage. So mic is handed over to Ramacharya sir. Just. అందరు హలో 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 After the break, T. Shirisha Ranga song will be first song. అందరికీ నమస్కారం అండి. దయచేసి ఒకసారి మనం నవ్వుకుందాం. ఒక అతను మిట్ట మధ్యాహ్నం నట్టింట్లో కూర్చొని మందు కొడుతున్నాడు. మందు కొడుతుంటే పక్కింటి పిల్లవాడు వచ్చి ప్లీజ్ దయచేసి అంత నిశ్శబ్దంగా ఉన్నారు. ఏంటి నేను చెప్పాను. ప్లీజ్
అందరూ ప్లీజ్ నిశ్శబ్దం, నిశ్శబ్దం. సుధాకర్ సార్ రండి. మన ఈకేసీ అడ్మిన్ అయినటువంటి ప్రగల్లపాటి రాజకుమార్ గారు, వారి బర్త్డే యేసుక్రీస్తు పుట్టినరోజు జరిగింది. అయితే ఆయన బర్త్డేకి మనం గ్రూప్లో చూసాం, విన్నాం, సార్కి విషెస్ కూడా చెప్పినాం. ఆ బర్త్డే సందర్భంగా మన సుధాకర్ గారు, మన ఈకేసీ మెంబర్ అయినటువంటి గబ్బెడి సుధాకర్ సార్, రాజకుమార్ సారు మరియు రేవతి గారుల చిత్రపటాన్ని చక్కగా కొంచెం లేకుండా పెన్సిల్, కలర్ స్కెచ్ పెన్స్ తోటి చక్కగా గీసి ఒక ఫ్రేమ్ తయారు చేసుకొచ్చారు. అదేవిధంగా సార్ మీద సారు బాల్యము, తర్వాత చదువు, వివాహం, తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ సామాజిక కార్యక్రమాలు ఇవన్నిటిని కలుపుకొని సారు ఒక చక్కని పాట కూడా రాశారు. అది ఒక ప్యారడీ పాట అన్నమాట. నాకు నిద్రొస్తలేదు అనే పాట స్టైల్లో ఉంటుంది. అది హిందీ పాట. ముझे नींद न आए ఆ పాట స్టైల్లో ఒక పాట కూడా రాశారు. పాపం వారు పాడదామంటే వారి గొంతు దాదాపుగా 20 రోజుల నుంచి మూగపోయింది. ఈరోజు కూడా అందుకే పాడలేదు. గొంతు మంచిగా ఉన్నప్పుడు ఆ పాట కూడా పాడి రికార్డ్ చేశారు. అది మనకు వినిపిస్తారు. ఇప్పుడు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా. నాకు 20 రోజుల కింద నుంచి నాకు గొంతుకు అది నాకు పాడలేను ఇవాళ, అందుకే ఒక్క పాట కూడా నేను పాడలేకపోయాను. అయితే వారి పుట్టినరోజు డిసెంబర్ 25, 5వ తారీఖున ప్రోగ్రామ్ ఉంటుంది అనుకోని ముందు రికార్డ్ చేశాను. దురదృష్టవస్తు నాకు ఇన్ఫెక్షన్ సోకింది నా గొంతుకు. ఆ రికార్డ్ చేసిన పాటే ఇప్పుడు మనకు అక్కడికి వస్తుంది. ఈ సందర్భంగా మరి వారి వివరాలన్నీ కూడా వారి బయోడాటా ప్రకారంగా అన్ని సేకరించి ఒక పాట రూపంలో కూర్చి వారిద్దరి ఫోటోలు కూడా నేను డ్రాయింగ్ చేసి నిన్న రాత్రి ఫ్రేమ్ కట్టించుకొని వచ్చాను. అది మీ అందరి సమక్షంలో దాన్ని ఈ పెద్ద మనుషులైనటువంటి సిరాజుద్దీన్ సార్, రవికుమార్ సార్, రవికుమార్ సార్, తర్వాత విద్యాసాగర్ గారు, తర్వాత విజయ్ కుమార్ సార్, వీరందరి సమక్షంలో ఈ మెమోంటోను ఓపెన్ చేసి మీ అందరికీ చూపించి వారికి బహుకరిద్దామని నా కోరిక. ఆ తర్వాత పాటను వినిపిస్తాను. దయచేసి రాజకుమార్, రేవతి దంపతులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు ఇప్పుడు చెప్పినటువంటి పెద్ద మనుషులందరూ కూడా పెద్దవారు, మనకు ఈకేసీ మార్గదర్శకులు, అభిమానులు, మీకు వందనమయ్యా వందనమయ్యా వందనమయ్యా, అభివందనమమ్మా వందనమమ్మా వందనమమ్మా. మీకు వందనమయ్యా, మీకు వందనమయ్యా, మీ వందనమమ్మ, మేము మరువలేము మీ అనురాగం, మీ ఆలోచనల పూర్వము, మీ సేవలు నిస్వార్థము, మీ మనసే విశాలము, మా అందరికి ఆదర్శము. మీకు వందనమయ్యా, మీ వందనమమ్మ, మేము మరువలేము మీ అనురాగం, మీ ఆలోచనల పూర్వము,
మీ సేవలు నిస్వార్థము మీ మనసే విశాలము మా అందరికి ఆదర్శము